హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కిర్చాఫ్ లాస్ గురించి డిస్కస్ చేసుకుందామండి. కిర్చాఫ్ లాస్లో ఫస్ట్ లా వచ్చేసరికి కేసీఎల్ అండి. కిర్చాఫ్స్ సెకండ్ లా వచ్చేసరికి కేవీఎల్ అండి. ఓకేనండి. ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసరికి కేసీఎల్. ఇప్పుడు కిర్చాఫ్స్ కరెంట్ లాలో ఇక మనం ఏం చెప్పుకుంటామంటే సమ్ ఆఫ్ ద ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద అవుట్ గోయింగ్ కరెంట్స్ అండి. ఓకే, ఇప్పుడు ఈ డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ I1 I2 అనేది ఇన్కమింగ్ కరెంట్స్ అండి. అలాగే I3 I4 అండ్ I4 ఆర్ అవుట్ గోయింగ్ కరెంట్స్. ఓకేనండి, ఇది సింపుల్గా కేసీఎల్ యొక్క ఫండమెంటల్ పాయింట్స్ అండి. ఎట్ ఎనీ పాయింట్ ఆర్ ఎట్ ఎనీ జంక్షన్ సమ్ ఆఫ్ ద ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద అవుట్ గోయింగ్ కరెంట్స్ అండి. అండ్ కమింగ్ టు ద సెకండ్ వన్ KCL. Coming to the second one, KVL. In any closed circuit, the sum of the voltage drops and EMFs are equal to 0. ఇక్కడ మనం కేవీఎల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి జనరల్గా 2 టెక్నిక్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే యాక్టివ్ సైన్ కన్వర్షన్ ఒకటి, అండ్ ఆల్సో సెకండ్ వన్ వచ్చేసరికి ప్యాసివ్ సైన్ కన్వర్షన్ అండి. ఇక్కడ మనం కన్వర్షన్ గురించి మాట్లాడదామండి. ఇప్పుడు యాక్టివ్ సైన్ కన్వర్షన్. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో నేను ఏం చెప్తున్నానంటే, ఈ డయాగ్రామ్లో ఫస్ట్ డయాగ్రామ్లో ఇక మనం వోల్టేజ్ సోర్స్ అండి, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటే ఇక్కడ ఉన్న వోల్టేజ్ అని ఏంటంటే మనం -V కింద తీసుకోవాలండి. ఓకేనా. అండ్ ఈ సెకండ్ డయాగ్రామ్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం లూప్ డైరెక్షన్ అనేది యాంటీ క్లాక్ వైజ్లో మనం ఎజ్యూమ్ చేసుకుంటే అక్కడ ఉన్న వోల్టేజ్ అనేది ఏంటంటే పాజిటివ్ వోల్టేజ్ కింద తీసుకోవాలండి. ఓకేనా. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్ యాక్టివ్ సైన్ కన్వర్షన్ ఇండిపెండెంట్ ఆఫ్ కరెంట్ డైరెక్షన్ అండి. ఇక్కడ కరెంట్ డైరెక్షన్తో సంబంధం లేదు. అది మనం తీసుకున్న లూప్ డైరెక్షన్లో కరెంట్ ఎలా ఉన్నా మనకి సంబంధం లేదండి. మనం తీసుకున్న లూప్ డైరెక్షన్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మనం తీసుకున్న లూప్ డైరెక్షన్లో ఓకే విచ్ పొలారిటీ ఈస్ కమింగ్ ఫస్ట్, దట్ ఈస్ ఎనఫ్. ఓకే, మనం తీసుకున్న లూప్ డైరెక్షన్లో మనకి నెగిటివ్ వచ్చిందనుకోండి, ఆ నెగిటివ్ని నెగిటివ్ వోల్టేజ్ కింద తీసుకోవాలి. అంటే మనం తీసుకున్న లూప్ డైరెక్షన్లో ఒక పాజిటివ్ వచ్చిందనుకోండి, అది ఆ వోల్టేజ్ని మనం పాజిటివ్ కింద ట్రీట్ చేయాలండి. ఓకేనా. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్ యాక్టివ్ సైన్ కన్వర్షన్ అంటే వోల్టేజ్ సోర్సెస్ దగ్గర కరెంట్ డైరెక్షన్తో సంబంధం లేదు. ఇది ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనండి. అండ్ కమింగ్ టు ద సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే ప్యాసివ్ సైన్ కన్వర్షన్. ఈ ప్యాసివ్ సైన్ కన్వర్షన్ ఏంటంటే ఇక్కడ మనకి రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ ఉన్నాయి కదండి. వీటిలో మనం ఏమంటామంటే ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటాం. ఓకేనా. ఇక్కడ ప్యాసివ్ కన్వర్షన్ ఏంటంటే ఏదైనా కరెంట్ అనేది ఎంటర్ అయితే అది పాజిటివ్ టర్మ్ కింద తీసుకుంటాం, సెకండ్ టర్మినల్ అనేది నెగిటివ్ కింద తీసుకుంటామండి. ఇక్కడ కూడా మనకి లూప్ డైరెక్షన్ కానీ మనం ఎజ్యూమ్ చేసుకుంటే కనుక క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ క్లాక్ వైజ్ డైరెక్షన్ మనం తీసుకున్నప్పుడు ఇనీషియల్గా ఫస్ట్ ఏదైతే వచ్చిందో అది ప్లస్ IR డ్రాప్ కింద తీసుకుంటామండి. అదే మనం తీసుకున్న లూప్ డైరెక్షన్లో నెగిటివ్ వస్తే అది నెగిటివ్ IR డ్రాప్ కింద తీసుకుంటామండి. ఓకేనా. ఈ రెండు టెక్నిక్స్ మనం యూజ్ చేసి మన ప్రాబ్లమ్స్ అనేది కేవీఎల్ ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. ఓకేనా. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంకోటి, మన లూప్స్ అండి, మనం ఇచ్చిన డయాగ్రామ్లో ఎన్ని లూప్స్ ఉన్నాయో అన్ని అన్నోన్స్ ఉంటాయి. ఇది కూడా కేవీఎల్ ప్రాబ్లమ్కి ఇంపార్టెంట్ పాయింట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చండి. ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇచ్చిన డయాగ్రామ్లో ఓకేనా ఎన్ని మెషెస్ అయితే ఉన్నాయో అన్ని అన్నోన్స్ ఉంటాయండి. దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఆల్సో. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన డయాగ్రామ్లో మనకి 2 మెషెస్ ఉన్నాయనుకోండి, 2 అన్నోన్స్ ఉంటాయి. ఇచ్చిన డయాగ్రామ్లో 3 మెషెస్ ఉన్నాయనుకోండి, 3 అన్నోన్స్ ఉంటాయండి. ఓకేనండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చిన్న బేసిక్ డయాగ్రామ్ తీసుకుని ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దామండి. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో బేసిక్ మెష్ అంటే ఏంటి, మెష్ ఈక్వేషన్స్ ఎలా తీసుకోవాలి, ఓకేనా, ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మనం వెరిఫై చేసుకుందామండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఎవరీవన్.